ముందుగా ప్రతి ఒక్కరికి కూడాను దీపావళి శుభాకాంక్షలు. అయితే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అవ్వచ్చు, అలాగే డీఎస్సీ 2026కి సంబంధించిన అప్డేట్స్ అవ్వచ్చు, అలాగే ప్రెజెంటు కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి కొన్ని విషయాలైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఆల్రెడీ 2025కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఏపీ టెట్ అనేది మనకి నోటిఫికేషన్ అనేది నవంబర్లో మనకి రిలీజ్ అయ్యడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ ఈ మంత్ ఎండింగ్లో అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మ్యాక్సిమం మనకి నవంబర్ 5, 10 ఈ డేట్ల మిడిల్లో అయితే ఈ నవంబర్కి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ ఈ 2025లో రిలీజ్ అయినటువంటి డిఎస్సిలో టెట్ వెయిటేజ్ అని ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరి డిఎస్సి ఆస్పిరెంట్కి తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఎప్పటి నుంచే టెట్లో మంచి స్కోర్ సాధించడానికి ఎటువంటి బుక్స్ చదవాలి, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, టెట్లో గుడ్ మార్క్స్ రావాలంటే అనే విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసేసుకోండి. అలాగే 2026కి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ విషయాలు నేనే చెప్పడం కాదు, ఆల్రెడీ లోకేష్ గారు మనకి 1 మంత్ బిఫోరే మనకి టీచర్స్ డే నాడు మాత్రమే అనౌన్స్ చేశారు కూడాను. ప్రతి ఏటా కూడాను టెట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఖాళీలు ఎక్కడ కనిపించినా కూడా ప్రతిది ఒకటి కూడా ఫిల్ చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం మిగిలినటువంటి క్యారీ ఫార్వర్డ్ మ్యాక్సిమం మనకి కొన్ని మిగిలిపోయాయి కదా, 420 దాటి, అవన్నీ కూడా మనకి 2026 నోటిఫికేషన్లో మళ్ళీ కనిపిస్తాయి. కాబట్టి ఆ కేటగిరీలో ఎవరైనా పర్సన్స్ ఉంటే ఇప్పుడు బట్టే ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే అనేసి మాత్రం నెగ్లిజిబుల్ దయచేసి ఎవరు కూడా చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదివి ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే డిఎస్సి 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి జనవరి 2026న రిలీజ్ అవుతుంది. కాబట్టి రిలీజ్ అవుతుంది. అలాగే కొత్తగా నియమితులైన టీచర్స్ ఉన్నారు కదా మనకి, అక్టోబర్ 3 నుంచి వాళ్ళకి అక్టోబరు 13th వరకు కూడాను వాళ్ళకి ఈ యొక్క ఇండక్షన్ ట్రైనింగ్ జరిగింది కదా. కాబట్టి వాళ్ళకి అక్టోబర్ 3 నుంచే వాళ్ళకి సర్వీస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. అక్టోబర్ 13th జాయినింగ్ అయ్యారు, కానీ వాళ్ళకి అక్టోబర్ 3 నుంచి అయితే వాళ్ళ యొక్క సర్వీస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 2 days బ్యాకే మనకి ప్రతి న్యూస్ పేపర్లోనూ రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇది కూడాను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తప్పనిసరి చేస్తుందండి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి అయితే ప్రజెంటు మన ప్రీవియస్గా డిఎస్సిలు చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్సీ టెస్ట్ అని ఎవరికి ఉండేది అంటే మోడల్ స్కూల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఉంటుందండి. ఇక్కడ ఎస్ఏ, ఎస్జిటి, టీజిటి, ప్రిన్సిపల్స్, పిఈటి ఇవన్నిటికి కూడా మనకి కంపల్సరీ చేస్తున్నారు ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్ట్. ఎందుకు ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్ట్ మెయిన్ చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంటు మన స్టేట్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్, గవర్నమెంటా ప్రైవేట్ అని కాకుండా ప్రతి స్కూల్స్లో కూడాను మనకి ఇంగ్లీష్ బోధనలో జరుగుతుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ బోధనకు అనుగుణంగానే ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని విభాగాలు కూడా కంపల్సరీగా అయితే ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలండి. అయితే వాళ్ళు ఒక మార్క్ అనేది చూపిస్తారు మనకి, మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సిన విషయమే. దీనికి విద్యాశాఖ కూడాను కసరత్తు చేస్తుంది. కంపల్సరీగా అయితే నెక్స్ట్ డిఎస్సికి అయితే ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫెషనల్సీ టెస్ట్ అనేది మీరు ఏ పోస్ట్కి రాసినా కూడాను మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. కాబట్టి ఇప్పటి నుంచే కంప్యూటర్కి సంబంధించినటువంటి కొద్ది గ్రిప్ అయితే ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇన్ సర్వీస్లో కొందరు ఉన్న వాళ్ళకైతే టెట్ తప్పనిసరి చేసింది సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే చాలామంది అయితే నవంబర్ 24న జంతర్ మంతర్ ఢిల్లీలో అయితే దీనికి సంబంధించినటువంటి ర్యాలీ చేయడం జరుగుతుందనేసి కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వాళ్ళు ఎన్ని ర్యాలీస్ చేసినా కూడాను ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనేది మారే ప్రసక్తి లేదు. కాబట్టి ఇప్పటి నుంచే సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే మ్యాక్సిమం 2 yearsలో అంటే మ్యాక్సిమం 4 టెట్లని రాయాల్సి వస్తుంది. 4 టెట్లు ఏది ఒక్కసారి పాస్ అయిపోయినా కూడా వాళ్ళకి లైఫ్ టైం అండి. అది ఒక్కసారి మీరు టెట్ పాస్ అయిపోతే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సర్వీస్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తే అయితే ఇది 100% అయితే వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే మరొక 5 yearsలో వాళ్ళకి ప్రమోషన్స్ రావాలన్నా కూడా వాళ్ళకి తప్పనిసరిగా అయితే టెట్ ఉండాలి. లేదు మేము మరొక 5 సంవత్సరాలు రిటైర్ అయిపోతాం, నాకు ప్రమోషన్స్ ఏమీ రాము అనుకున్న వాళ్ళకైతే టెట్ అయితే అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు అనేది తీర్పు వెలువరించడం జరిగింది. ఈ టెట్ గురించి అయితే కంపల్సరీగా అయితే కొద్దిగా ఫోకస్ చేయండి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ అయితే.
నెక్స్ట్ చూసుకుంటే ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్‌కి కూడా కంప్యూటర్ పైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను రానున్న రోజుల్లో అయితే కంపల్సరీగా డిజిటల్ ఎడ్యుకేషనే ఉంటది. కాబట్టి ఎప్పటినుంచే గవర్నమెంట్స్ అనేది దీనికి సంబంధించిన ప్రణాళికలనేది సిద్ధం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రతి స్కూల్స్‌లో కూడాను మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంగ్లీష్ పైన గ్రిప్ అనేది పెంచేసుకోండి. అలాగే కంప్యూటర్ పైన పరిజ్ఞానం కూడా కొద్దో గొప్పో నేర్చుకోండి. అంటే కొన్ని ఫండమెంటల్స్ అయితే మనకు తెలియాలి. ఎంఎస్ వర్డ్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, పవర్ పాయింట్ అవ్వచ్చు. ఇది జస్ట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ ఫండమెంటల్స్ కంప్యూటర్ సంబంధించింది. జస్ట్ మీరు ఇప్పటి నుంచి అలాగా ప్రయత్నించండి. మీకు ఆ రోజుటికైతే అంతా సెట్ అయిపోతుంది. సడన్‌గా అప్పటికప్పుడంటే కొందరికి ఫండమెంటల్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ అయితే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తది. ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కొద్దిగా ఫండమెంటల్స్ కంప్యూటర్స్ గురించి అయితే కొద్దిగా నేర్చుకుంటే బెటర్. నెక్స్ట్ ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే సెంట్రల్‌లో చూసుకున్నట్లయితే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీకి, సెంట్రల్ స్కూల్స్‌కి అయితే మాత్రం 3వ తరగతి నుంచే మనకి ఏఐ విద్యా బోధనలు ఉంటాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధనలు ఉంటాయని కూడాను మనకి ఈ వార్త కూడాను 10 రోజుల క్రితం అయితే కొన్ని వార్తా ఛానళ్ళ పేపర్‌లో అయితే ఇది రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ పైన అనేది గ్రిప్ ఉండాలి. అది టీచర్సా, లేకపోతే స్టూడెంట్సా, లేకపోతే ఎవరైనా కూడాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను కంప్యూటర్ పైన ఫోకస్ చేయండి. అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి బాగా ప్రిపేర్ అయ్యండి. టెట్ అనేది కంపల్సరీ చేశారు కాబట్టి మినిమమ్ మార్క్స్ అనేది మనకి రావడానికి కూడా ట్రై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సేఫ్‌గా ఈరోజు దివాళీ ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనేసి అయితే నేను కోరుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.